హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎంఎల్ ఫ్లో ఎంఎల్ ఫ్లో ఎక్స్పెరిమెంట్స్ని, ఎంఎల్ ఫ్లోని కనెక్ట్ విత్ ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్కి ఎలా సెటప్ చేసుకుంటాము ఎంఎల్ ఫ్లో అనేది చెప్తాను. బిఫోర్ అంటే ఈ కనెక్ట్ చేసే ముందు మనం ముందు విఎస్ కోడ్లో అంటే విజువల్ స్టూడియో కోడ్లో మన కోడ్ని డెవలప్ చేసుకోవాలి, మన అప్లికేషన్ డెవలప్ చేయాలి. దాన్ని ముందు తర్వాత ఏం చేయాలి? కమిట్ చేసుకోవాలి. ఎక్కడికి? గిట్ హబ్, అది గ్లోబల్ రిపాజిటరీలోకి కమిట్ చేయాలి. ఎందుకంటే మన కోడ్ అనేది ఎక్కడ మన లోకల్లో ఉందనుకోండి, లోకల్లో ఉంటే ఆ కోడ్ మనం వరకే యాక్సెస్ చేసుకోగలుగుతాం. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా ఆబ్సెంట్ అయినా కానీ, లేకపోతే మనం ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయినా కానీ, మన కోడ్ మొత్తం మనం డెవలప్ చేసిన కోడ్ కానీ అప్లికేషన్స్ కానీ ఎంత ఎక్కడ ఉండాలంటే ఒక గ్లోబల్ రిపాజిటరీలో ఉంటుంది. ఆ రిపాజిటరీలో ఉండటం వల్ల ఏమైందంటే ఎవరైనా కొత్త వ్యక్తులు జాయిన్ అయినప్పుడు కానీ, లేకపోతే అని వేరే డెవలపర్ ఆ కోడ్ని యాక్సెస్ చేసుకోవడానికి కానీ ఆ కోడ్ మొత్తం సెటప్ ఎక్కడ ఉంటే రిపాజిటరీలో పెట్టేద్దాం అనమాట. ఆ రిపాజిటరీని గ్లోబల్ రిపాజిటరీ అంటారు, దాన్ని గిట్ అంటాము. గిట్ అంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఇక్కడ మనకి చాలా వర్షన్ కంట్రోల్స్ ఉన్నాయి. డివిసి అంటాం, డేటా వర్షన్ కంట్రోల్స్ అంటాం. ఇంకొకటి ఏంటంటే గిట్, గిట్ ల్యాబ్, గిట్ హబ్, బిట్ బకెట్, ఇవన్నీ ఉంటుంది అనమాట. ఇంకా చాలా వర్షన్ కంట్రోల్ ఉంటాయి. మనం డిస్కస్ చేసేది ఏంటంటే గిట్ హబ్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం కోడ్ని ఎలా డెవలప్ చేసుకుంటాం విఎస్ కోడ్లో, విజువల్ స్టూడియో కోడ్లో. మనం విఎస్ కోడ్లో కోడ్ని మనం గిట్ హబ్కి ఎలా కమిట్ చేస్తాం అనేది ఈ రోజు సెషన్లో చూపించిన తర్వాత, పాసిబిలిటీ ఉంటే నేను ఎంఎల్ ఆప్స్ని మనకి ఏడబ్ల్యూఎస్తో ఎలా సెటప్ చేసుకుంటాం అనేది కూడా చూపిస్తాను అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మొత్తం నేను పిన్ టు పిన్ అసలు ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫోల్డర్, ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ తీసుకోండి. ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే మన స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ వస్తుంది. సి డ్రైవ్ కావాలా, డి డ్రైవ్ కావాలి, ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఏం చేస్తారు? మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. నేను డాక్యుమెంట్స్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. డాక్యుమెంట్స్ అనేది తీసుకున్నాను, అది డెస్క్టాప్ మీద ఉంది. డాక్యుమెంట్ అనే ఫోల్డర్లో ఏం క్రియేట్ చేశానంటే బాలా ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ అని క్రియేట్ చేశా అని ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటూ. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఇది మెయిన్ ఫోల్డర్, రూట్ ఫోల్డర్ ఇది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇంకొకటి వస్తుంది అనమాట. దీంట్లో ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్, ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ అని ఉంది కదా, ఈ ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ స్పేస్ వచ్చింది. ఈ ఓపెన్ స్పేస్ రంగాన్ని ఏం చేస్తారంటే మీరు ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి, మనం రైట్ క్లికింగ్ వల్ల ఇలా వస్తుంది అనమాట. మీరు ఇలా షో మోర్ ఆప్షన్స్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా ఇలా ఇంకొక పాపప్ వచ్చింది అనమాట. ఇలా పాపప్ రాగానే చూడండి, ఓపెన్ ఇన్ టెర్మినల్ కానీ, ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కానీ, ఓపెన్ గిట్ జియుఐ హీర్ కానీ, ఓపెన్ గిట్ బ్యాష్ హీర్ కానీ, ఓపెన్ పైచామ్ కానీ, కమ్యూనిటీ ఎడిటర్, తర్వాత ఓపెన్ విత్ విఎస్ కోడ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఓపెన్ విత్ విఎస్ కోడ్ మీ సిస్టంలో అంటే మీరు ఏదైతే సిస్టమ్ వాడుతున్నారో, ల్యాప్టాప్ వాడండి, లేకపోతే డెస్క్టాప్ వాడండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమా, లేకపోతే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమా, అది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ పెట్టి అనమాట. నేను విండోస్ ఆడుతున్నాను కనుక నేను విండోస్లో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ విత్ విఎస్ కోడ్ అని కొట్టండి. ఓపెన్ విత్ విఎస్ కోడ్ అని కొట్టంగానే మనకి న్యూ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా నావిగేట్ అయ్యింది. ఇలా నావిగేట్ అవ్వగానే దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇలా మ్యాక్సిమైజ్ చేయండి. ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అనమాట. అంటే మన ఫోల్డర్ ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ అనమాట. ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం ఫైల్స్ క్రియేట్ చేయాలంటే మామూలుగా రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత మళ్ళీ నేను ఇంకొకటి శాంపిల్ శాంపిల్ డాట్ పీవై అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. పీవై అంటే డాట్ ఎక్స్టెన్షన్ ఏంటంటే డాట్ టీఎక్స్టీ అంటే టెక్స్ట్ ఫైల్ అనమాట. ఇది శాంపిల్ డాట్ పీవై అంటే అది పైథాన్ ఫైల్ అనమాట. అది పైథాన్ ఫైల్ అవుతుంది. ఇలా పైథాన్ పీవై పైథాన్ మనం పైథాన్ కొన్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఫైల్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అండర్ స్కోర్, ఈ మీ ఇష్టం ఏ పేరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. నేను నేను పెట్టినట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చిన ఫైల్ పెట్టుకోవచ్చు అనమాట. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. దాన్ని డాట్ టెక్స్ట్, అది పైథాన్ ఫైలా, టెక్స్ట్ ఫైలా అనేది, రీడ్మీ ఫైలా అదని మీ ఇచ్చుకునే ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని రాసుకోవడం అనమాట. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను టీఎక్స్టీ కాదు రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అని ఇవ్వాలి. ఈ పేరు మీ ఇష్టం అనమాట, పీవై. ఇలా ఇచ్చేసాం కదా. ఇప్పుడు నాకు 3 ఫైల్స్ వచ్చేసినాయి. ఈ 3 ఫైల్స్ వచ్చేసిన తర్వాత నేను ఏమి యాడ్ చేయాల, ఏం కోడ్ అందులో పెట్టలేదన్నమాట. ఏం కోడ్ నేను అందులో మీకు
రాయలేదన్నమాట. ఈ రాయిపోయినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ కోడ్ని ఏం చేయొచ్చు, ఈ ఫైల్స్ ని ముందు మనం గిట్ హబ్ లోకి పుష్ చేద్దాం. గిట్ లోకి పుష్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్ గా ఇక్కడ టెర్మినల్కి రండి. ఇక్కడ టెర్మినల్ తీసుకోండి. ఇక్కడ టెర్మినల్ తీసుకునే ముందు ఇక్కడ టెర్మినల్ తీసుకుని ఇక్కడ న్యూ టెర్మినల్ ఉంది కదా, ఇక్కడ న్యూ టెర్మినల్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ టెర్మినల్ క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా రెడ్ కలర్ లో వచ్చింది. ఇక్కడ పిఎస్ అంటే పవర్ షెల్ అనమాట. ఇక్కడ మీకు ఇలాగే సేమ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ కి రండి. బాటమ్ లో ఇలా ఉండగా దీన్ని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాము, లేకపోతే పవర్ షెల్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ ప్లస్ ఉంది, లేకపోతే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంది. ఏది క్లిక్ చేసినా కానీ చాలు అనమాట. ఇక్కడ మళ్ళీ పవర్ షెల్ వస్తుంది, గిట్ బ్యాష్ వస్తుంది, కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. మీకు ఏది కావాలంటే ఆ టెర్మినల్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఇక్కడ గిట్ హబ్ అంటే మన విఎస్ కోడ్ నుంచి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనం గూగుల్కి వెళ్ళేసి నేను నా గిట్ హబ్ అకౌంట్కి వెళ్తున్నా. నా గిట్ హబ్ అకౌంట్కి వెళ్తున్నా. అంటే గిట్ హబ్ అకౌంట్ అంటే మీరు గిట్ హబ్ లో మీరు ముందు మీరు గిట్ హబ్కి వెళ్ళాలంటే ఏంటంటే మీరు గిట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తారంటే గిట్ ఇన్స్టాల్ గిట్ ఇన్స్టాల్ విండోస్ అని కొట్టంగానే ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే మీరు ఇది చూసుకోండి, గిట్ ఎస్సిఎం స్టాండ్స్ ఫర్ ఏంటంటే సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనమాట. ఎస్సిఎం స్టాండ్స్ ఫర్ సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్. ఈ ఫస్ట్ వచ్చిన లింక్ ని ఇలా క్లిక్ చేసుకోండి. ఇక మీకు విండోస్ కావాలంటే విండోస్, ఏది కావాలంటే మీకు విండోస్ కావాలంటే విండోస్, లేకపోతే మ్యాక్ ఓఎస్ కావాలంటే మ్యాక్ ఓఎస్, లినక్స్ లినక్స్ కావాలంటే ఏదనమాట. మాకు విండోస్ కావాలంటే విండోస్. దాన్ని ఇలా జస్ట్ మనకి ఏదైతే మనం ఏం చేస్తాం, మనకి ఎలాగైతే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని సేమ్ అలాగే ఇన్స్టాల్ చేసుకోవడం. మనం డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. అవి తర్వాత చూస్తాను. ఇది ఇలా డౌన్లోడ్ చేసుకోవడం. మనకి ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అయిపోద్ది. జస్ట్ క్లిక్ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి కమాండ్ అప్పుడు ఏమొస్తే మనకి గిట్ జియూఐ చూపించాను కదా, గిట్ జియూఐ కనిపించింది, గిట్ బ్యాష్ కనిపించింది. సేమ్ అవి రెండు మనకి పాపప్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం గిట్ హబ్ లోకి రావాలి. గిట్ హబ్ అనేది అంటే జస్ట్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అది కూడా చూపించాలంటే ఇప్పుడు గిట్ హబ్ లాగిన్ లాగిన్ కానీ లేకపోతే మీకు సైన్ ఇన్ కానీ అడుగుతుంది కదా, ఇలా సైన్ ఇన్ అని ఉండి నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి నాకు నా పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. మీకు ఏం దొరికితే జస్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే సరిపోద్ది అనమాట. అది ఎలా అది చూపిస్తాను మీకు. ఇప్పుడు మన ఇప్పుడు మనకి ఇది అయిన తర్వాత అది చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనకి ఇదేంటి మనం చేయాల్సింది ఏంటంటే మనం ముందు ఒక న్యూ రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి. హౌ టు క్రియేట్ న్యూ రిపాజిటరీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి రాగానే ఇక్కడ న్యూ అని ఉంది. ఇక్కడ న్యూ అని దాని మీద క్లిక్ అలా పెట్టగానే మీకు ఏమీ పాపప్ కావట్లా. ఇప్పుడు ఇది నా డాష్ బోర్డ్ అనమాట. ఇది నేను రీసెంట్ గానే క్రియేట్ చేశాను, ఎందుకంటే మనకి వీడియో చేయడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ రిపాజిటరీ ఎక్కడైనా ఉంది, లేకపోతే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మన నా అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ కొట్టంగా నా ప్రొఫైల్, రిపాజిటరీస్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. ఓకేనా? ఇది నా ప్రొఫైల్, నా నేమ్తో అనమాట. తర్వాత ఇది తెలిసిందే కదా, పుల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎక్కడైనా కానీ మనకైతే బాగా వినిపించే పదం ఏంటంటే, బాగా ఇంపార్టెంట్ పదం అంటే పుల్ రిక్వెస్ట్, పుష్ రిక్వెస్ట్ అంటారు అనమాట. పుల్ రిక్వెస్ట్ అంటే పిఆర్ అంటాం. పిఆర్ స్టాండ్స్ ఫర్ పుల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. టెక్నికల్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే తెలియదో గుర్తుపెట్టుకోండి. పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్. పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్, పర్మనెంట్ రెసిడెన్సీ కాదు, పుల్ రిక్వెస్ట్. ఇక్కడ ఏంటి, ఇక్కడ యూ హ్యావ్ ఎనీ అన్రీడ్ నోటిఫికేషన్, మనకి ఏమైనా రీడ్ చేయని నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఇష్యూస్, ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తే అక్కడ ఇష్యూస్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ యాడ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ కొట్టినా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడైనా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ రిపాజిటరీ, న్యూ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ముందు ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఎంటీ రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. ఏం చేస్తున్నాను, ఎంటీ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నాది ఓనర్ నాది అనమాట, బాలాజీ అని ఉంది. ఇక్కడ రిపాజిటరీ నేమ్, ఈ రిపాజిటరీ నేమ్ మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఏ రిపాజిటరీ ఇవ్వచ్చు అంటే మనం ఏం ఇస్తున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎంఎల్ ఆప్స్ కాబట్టి మీరు అలాగే ఇచ్చుకోవచ్చు. ఎంఎల్ ఆప్స్ ఆల్రెడీ అక్కడ నేమ్ ఉంది, యువర్ నేమ్ రిపాజిటరీ విల్ బి క్రియేటెడ్ యాజ్ ఎంఎల్ ఆప్స్. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అని ఇస్తున్నాం. ఇది మనకు ఉంటేనే మనకి ఇలాగా గ్రీన్ టిక్ వస్తుంది. లేకపోతే ఆల్రెడీ యూజర్ అయింది గ్లోబల్ కాబట్టి మనకి యూనిక్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఆస్కి లెటర్స్ ఉండాలి, డిజిట్స్ అండ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ డాట్ టు హైఫన్ అండర్ స్కోర్ వాడుకోవచ్చు మధ్యలో, ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇది వ్యాలిడ్ నేమ్. ఇది మనకి వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకుంటాం, వ్యాలిడ్ నేమ్ ఉందో ఇన్వాలిడ్ నేమ్ అంటే బేస్డ్ ఆన్ దిస్ అనమాట. ఇక్కడ కూడా ఈ డిపాజిట్ నేమ్ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ క్యారెక్టర్స్ సాటిస్ఫై చేయాలి, అదర్వైజ్ ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్ అనమాట.
ఇప్పుడు మనకు డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, లేకపోతే మీ ఇష్టం అనమాట. ఇప్పుడు మేము ఏమి ఇచ్చుకుని నేను ఇవ్వాలనుకుంటున్నానంటే ఎంఎల్ ఆప్స్, సారీ ఎంఎల్ ఫ్లో, ఎంఎల్ ఫ్లో సెటప్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అన్న, అది మీ ఇష్టం, ఆప్షనల్, ఇక్కడ ఆప్షనల్ రాశారు. ఇక్కడ ఇక్కడ ఎంఎల్ ఆప్స్ కాదు మంది, ఎంఎల్ ఫ్లో కదా. అది ఎంఎల్ ఫ్లో ఆర్ ఎంఎల్ ఆప్స్ అన్న సేమే, కాకపోతే మనం ఎంఎల్ ఫ్లో, ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ అని ఇస్తుంది. ఇది రిపాజిటరీ నేమ్ అనమాట. ఇది ఎంఎల్ ఫ్లో సెటప్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఇస్తున్నా. ఇది పబ్లిక్, మీకు ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్, ఎందుకంటే మనకు ఇప్పుడు మీకు వీడియో చూపించడానికి కానీ ఇది పబ్లిక్ మోడ్ లో పెట్టాను. కాకపోతే ఏంటంటే మనకు ఆర్గనైజేషన్ కానీ మన పర్సనల్ ఉంచుకోవాలంటే, మన రిపాజిటరీని ఎవరిని వాచ్ చేయకుండా, మన రిపాజిటరీని ఎవరు చూడకుండా కాన్ఫిడెన్షియల్ ఉంచుకోవాలంటే ప్రైవేట్కి వెళ్ళండి. మన రిపాజిటరీని ఎవరికైనా యాక్సెస్ పబ్లిక్ చేయొచ్చు అంటే పబ్లిక్కి వెళ్ళండి. ఇప్పుడు తర్వాత మనం యాడ్ రీడ్ మీ ఫైల్, యాడ్ రీడ్ మీ ఫైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మన ఒక ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది. దాన్ని మనం ఏదైనా రాసుకుంటే ఆ మన ప్రాజెక్ట్ గురించి మొత్తం, అది ఎలా సెటప్ చేసాము, ఏమేమి టూల్స్ వాడాము అనేది మొత్తం, దాని గురించి డిస్క్రిప్షన్ అయితే ఎలాగ ఇచ్చామో ఇక్కడ రీడ్ మీ ఫైల్ లో మొత్తం రాసుకోవచ్చు అనమాట. దాని సెటప్, దాని లింక్స్ మొత్తం అక్కడ మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడికి రండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా క్లిక్ చేసి యాడ్ రీడ్ మీ ఫైల్ ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడికి రండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాడ్ డాట్ గిట్ ఇగ్నోర్. గిట్ ఇగ్నోర్ అంటే ఏంటంటే మనకి గిట్ హబ్ కి మనం మన లోకల్ నుంచి చాలా చాలా పుష్ చేస్తుంటాం, కమిట్ చేస్తుంటాం. అప్పుడు ఏమైందంటే మనం పైథాన్ వాడుతున్నాం కాబట్టి కొన్ని లార్జ్ ఫైల్స్ ఉంటాయి, కొన్ని అన్వాంటెడ్ ఫైల్స్ ఉంటాయి. మన ప్రాజెక్ట్ కి, మన అప్లికేషన్స్ కి సంబంధం లేని ఫైల్స్, క్యాచీ ఫైల్స్ అని ఉంటాయి అనమాట. ఆ ఫైల్స్ ని మనకి గిట్ హబ్ కి పంపించడం వల్ల యూజ్ లేదనమాట. అలాంటి ఫైల్స్ ఏమన్నా ఉంటే మనం అక్కడే స్టార్టింగ్ స్టేజ్ ని వాటిని ఏం చేస్తామంటే ఆఫ్ చేస్తాం, స్టాప్ చేసుకుంటాం అనమాట. అలా స్టాప్ చేయాలంటే ఏంటంటే గిట్ ఇగ్నోర్, గిట్ ఇగ్నోర్ కొట్టడం వల్ల అంటే మనకి కావాల్సిన ఏదైతే ఉన్నాయో, ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్ మాత్రమే కమిట్ చేస్తాం. రిమైన్ ఫైల్స్ అది ఇగ్నోర్ చేసి పడేస్తుంది అనమాట. ఎందుకంటే అది ఆటోమేటిక్ అలా చేస్తుంది. అది గిట్ ఇగ్నోర్ అనమాట. దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఏ ఏ లాంగ్వేజ్ వాడుతున్నాం అనేది మీకు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఏ ఫైల్ మీకు వద్దనుకుంటున్నారు, ఇక్కడ గిట్ ఇగ్నోర్ లో మీకు ఏమి రావద్దు అనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం పైథాన్ లో చేస్తున్నాం కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఆండ్రాయిడా, యాప్ ఇంజినా, అప్లికేషన్ ఇంటర్నమా అని ఎన్ని ఉన్నాయి కదా. మనం పైథాన్ చేస్తున్నాం కనుక నాకు పైథాన్ లో వచ్చే ఫైల్స్ మాత్రం నాకు ఇక్కడికి గిట్ హబ్ లోకి కమిట్ చేయొద్దు అని చెప్పేసి ఇచ్చానమాట. నేను షూస్ లైసెన్స్, మీ షూస్ ఏదైనా లైసెన్స్ ఉంటే లైసెన్స్ ఇచ్చుకోండి, లేకపోతే ఏం లేదు, నో ప్రాబ్లం. నేను ఎంఐటి లైసెన్స్ ఇస్తున్నాను డిఫాల్ట్ గా. మీకు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, లేకపోతే నో వరీస్. మీరు ఏదైనా ఉంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఎప్పుడైనా సరే దిస్ విల్ సెట్ ఇన్ మెయిన్ బ్రాంచ్ లో స్టోర్ అవుతున్నాం బై డిఫాల్ట్ బ్రాంచ్. ఇట్ ఈస్ ఏ మెయిన్ బ్రాంచ్, డిఫాల్ట్ అనమాట. ఇప్పుడు సేమ్ సెట్టింగ్స్ కానీ మీకు కావాలని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసి సింపుల్ జస్ట్ క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేయండి. క్రియేట్ రిపాజిటరీని క్లిక్ చేయగానే మనకి రిపాజిటరీ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఫైల్స్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఇది ఇనిషియల్ కమిట్. ఇనిషియల్ కమిట్ అని మనం ఆల్రెడీ చేసేసాం. ఇక్కడ గిట్ ఇగ్నోర్ అంటే మనకు కావాల్సింది మనం ఏమేమి యాడ్ చేసాం ఈ రిపాజిటరీలో. మన రిపాజిటరీ నేమ్ ఇచ్చాం, ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ ఇచ్చాం. ఇక్కడ ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ ఇచ్చాం, అది పబ్లిక్ లో ఉండాలని చెప్పాము. తర్వాత సేమ్ ఇట్ ఈస్ ఆల్సో జీరా, జీరా అంటాం కదా. మన సేమ్ జీరాలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది డాష్ బోర్డ్. మీకు కన్ఫ్యూజ్ కావద్దు, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిలో. తర్వాత మనం లైసెన్స్ ఇచ్చాం కదా, లైసెన్స్ ఇచ్చాం. తర్వాత రీడ్మీ ఫైల్ కూడా యాడ్ చేసుకోమని ఇచ్చాం కదా, రీడ్మీ డాట్ ఎండి. ఇది ఎండి అంటే మార్క్ డౌన్ అనమాట. రీడ్మీ అనే ఫైల్ కూడా మనం ఇచ్చాం. ఈ మూడు ఫైల్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ మన గిట్ హబ్ లో, ఇక్కడ ప్రజెంట్ ఈ ఎన్విరాన్మెంట్ లో. ఇప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్ లో ఉందని చెప్పి అది కూడా చెప్పాను కదా. ఇది బ్రాంచ్ ఏ ఫస్ట్ బ్రాంచ్ లో ఉన్నాం అంటే నాకు ఎలకేట్ చేసింది అనమాట. ఇక్కడ ఇష్యూస్ ఏమొస్తే ఇష్యూస్, ఇది కోడ్, పుల్ రిక్వెస్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఆర్ రిక్వెస్ట్ అనగా యాక్షన్స్, ప్రాజెక్ట్స్, వీకి, సెక్యూరిటీ, ఇన్సైట్స్, సెట్టింగ్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి తర్వాత section లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఈ రిపాజిటరీని నేను క్లోన్ చేసుకోవాలి అంటే ఇక్కడ కోడ్ ఉన్నా కానీ సేమ్ యాస్టీస్ మీకు ఏదైనా ఎవరిదైనా కానీ ఎవరిదైనా కానీ పబ్లిక్ రిపాజిటరీస్ ఉంటే దాన్ని మీరు మీకు కావాల్సిన కోడ్ ఎన్విరాన్మెంట్ లోకి క్లోన్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎలా క్లోన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ గిట్ అని ఉంది కదా, సారీ కోడ్ ఉంది కదా. ఈ కోడ్ మీద డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి హెచ్టిటిపిఎస్ ఎస్ఎస్ హెచ్ గిట్ హబ్ సిఎల్ఐ ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం, హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట. తర్వాత ఎస్ఎస్ అంటే సెక్యూర్ షెల్. గిట్ హబ్ సిఎల్ఐ అంటే గిట్ హబ్ లో సిఎల్ఐ ఉంటుంది. మన సేమ్ ప్రామ్ ఇది టెర్మినల్ ఎలాగో గిట్ హబ్ సిఎల్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గిట్ హబ్ కూడా. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, దీన్ని మనం ఇక్కడ చూడండి, ఫైల్ చూడండి, హెచ్డిటిపిఎస్ గిట్ హబ్. మీకు ఎస్హెచ్ కావాలంటే ఎస్హెచ్, ఇది కావాలంటే ఇది డాట్ కామ్. ఇది నా రిపో నేము అంటే రిపాజిటరీ నేము, నా ఫైల్ నేమ్ ఇది. నా మెయిన్ నేమ్ బాలాజన్య అనేది, బాలాజన్య అనేది నా నేమ్. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది ఇది. ఇది ఫోల్డర్ అనమాట. ఏం ఫోల్డర్? ఎంఎల్ ఫ్లోర్. అది ఏం వర్షన్ ఉంది? గిట్. మన గిట్ తో డాట్ హైపన్ గిట్ అంటే అది వర్షన్ అనమాట. అంటే సారీ నాట్ వర్షన్, ఇట్ ఈస్ ఇన్ ఎక్స్టెన్షన్. మన గిట్ లో పడుతుంది డాట్ గిట్ అనమాట.
ఇప్పుడు దాన్ని సింపుల్ ఇక్కడికి వచ్చేసి కాపీ టు క్లిప్ బోర్డ్ అని కొట్టండి. కాపీ అయిపోయింది. ఇప్పుడు మనం విఎస్ కోడ్ రాయండి. విఎస్ కోడ్కి వచ్చిన తర్వాత మనకి విఎస్ కోడ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే సింపుల్ గా మనం ఏం చేస్తాం, నేను నాకు ఆల్రెడీ గిట్ బ్యాష్ ఉంది కనుక నేను గిట్ బ్యాష్ అనే పోర్షన్ తీసుకుని లేదా కమాండ్ ప్రాంప్ట్ తీసుకోవచ్చు, నో వరీస్. నేను ఇక్కడ గిట్ బ్యాష్ అని కొట్టాను. ఇక్కడ గిట్ బ్యాష్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు రీడ్మీ ఫైల్ క్రియేట్ చేశాను కదా. ఇక్కడ మీకు ఈ రీడ్మీ ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవాలంటే ఈ రీడ్మీ ఫైల్ కూడా ఇక్కడ చూడండి. ఈ రీడ్మీ ఫైల్ అనమాట. ఈ రీడ్మీ ఫైల్ మీకు అక్కడికి సేమ్ యాస్టీస్ నేను ఏమేమి రాసిన ఏమేమి సెటప్ చేసుకోవాలి. కొండ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే కొండ క్రియేట్, ఇక్కడ మీ ఇష్టం అనమాట. ఈ కొండ క్రియేట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీకు చూపిస్తాను. ఇది రీడ్మీ ఫైల్ ఇలా ఇక్కడ సేమ్ ఇలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తే ఇక్కడ రీడ్మీ డాట్ ఎండి ఫైల్ కొట్టిన తర్వాత అయినా కానీ వెళ్ళిపోద్ది. అక్కడైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ యాడ్ చేస్తే కానీ అక్కడైనా మనం రాసుకోవచ్చు, నో వరీస్. ఇక్కడైనా సరే రీడ్మీ డాట్ ఎండి అని ఇచ్చేసి అక్కడ రాసుకున్నా కానీ కమిట్ చేస్తే సేమ్ అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ కానీ రీడ్మీ రాయిపోతే ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ మీకు ఏం చేశాను, నేను ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, నేనేం చేయను. ఇది హౌ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్, నాట్ ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే నేను ఆల్రెడీ నా లోకల్ సిస్టమ్ అంటే నేను వాడే సిస్టంలో కొన్ని పైథాన్ కానీ ఎంఎల్ ఫ్లో కానీ ఆల్రెడీ నేను ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసుకుంటాను కాబట్టి నా ఇప్పుడు సపోజ్ నేను వాడే ఏదైనా వర్షన్స్ కానీ లేకపోతే అప్గ్రేడ్స్ ఏమైనా వస్తే నా సిస్టంలో వాటికి డిస్టర్బెన్స్ కాకుండా నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ నా సిస్టంలోనే ఇంకొక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, అంటే ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకుని అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. నాకు కావాల్సిన వర్షన్స్ నా ప్రాజెక్ట్ సంబంధించిన ఇవన్నీ అక్కడ ఇన్స్టాల్ చేసుకోవడాన్ని వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇలా క్రియేట్ చేయడం కొండా క్రియేట్ హైఫన్ ఎమ్, ఇది మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ అనడం. నేను నా పేరు ఇచ్చుకున్న బాలు ఈఎన్వి. ఇది పైథాన్ వర్షన్, ఏ వర్షన్ అయితే వాడుతున్నా ఆ వర్షన్. ఇక్కడ వై అంటే ఎస్ అనమాట. ఇది ఇక్కడ హైఫన్ వై అని పెట్టినప్పుడు అది ట్యాగ్. ఇక్కడ ఏంటంటే ఎం అని, ఇక్కడ హైఫన్ ఎం అంటే అది ట్యాగ్ అనమాట. ఇది ట్యాగ్ లైన్స్ అంటాం. హైఫన్ ఎం అంటే ట్యాగ్, ఎం అంటే మెసేజ్. ఏ మెసేజ్ ఇస్తుంది ఇక్కడ, బాలు ఈఎన్ అంటే నా ఎన్విరాన్మెంట్ నేమ్, నా పేరుతో. అది మీ ఇష్టం, ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ వర్షన్ వాడుతున్న పైథాన్ ఈ వర్షన్ అనమాట. ఈ సపోజ్ ఈ వర్షనే కావాలా లేకపోతే ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. వర్చువల్ ఎన్విరాన్మెంట్ నా ఎన్విరాన్మెంట్ లో అంటే నా లోకల్ ఏ పైథాన్ వర్షన్ స్టోర్ అయిందో ఏ ఇన్స్టాల్ చేసానో నాకు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అవసరం లేదు. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి మీకోసం మీకు చూపించడానికి నేను క్రియేట్ చేశాను అనమాట. నా ఎన్విరాన్మెంట్ ని నేను యాక్టివేషన్ చేసుకోవాలి. నా ఎన్విరాన్మెంట్ నేను ఎలా యాక్టివేట్ చేయాలంటే చూపిస్తాను. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొండ యాక్టివేట్ నా వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్. నేను ఏం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశానో బాలా ఎన్వి కొట్టి ఎంటర్ కొట్టండి. ఇక్కడ అంతకుముందు బేస్ ఉంది కదా, బేస్ కాస్త ఈ బేస్ లో ఉన్నది కాస్త నాది ఏం చేస్తుంది, వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చేసాం. నా వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏముంది, బాలా ఈఎన్విలోకి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ కోడ్ ని ఈ ఫైల్స్ ని మనం ఏం చేయాలి, ఈ ఫైల్స్ మనం ఏం చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గిట్ హబ్ కి కమిట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కమాండ్ కొట్టాలి, గిట్ సారీ ఇక్కడ మనం గిట్ క్లోన్ కదా, గిట్ క్లోన్. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నేను ఆల్రెడీ ఇది కాపీ చేశాను కాబట్టి నాకు అది దగ్గర ఇప్పుడు కాపీ క్లిప్ కూడా కొడదాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గిట్ క్లోన్ కొట్టాం. గిట్ క్లోన్ కొట్టగానే చూడండి మనకి ఏం వస్తుంది అంటే ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టగానే మనకి ఆల్మోస్ట్ మనకి ఎంఎల్ ఆప్స్ మనం ఆల్రెడీ రిపాజిటరీ ఇచ్చాం కదా, ఆ రిపాజిటరీ నేమ్ తో మనకి వచ్చేసింది అనమాట. ఏం వచ్చేసింది, ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ కదా మనం గిట్ హబ్ లో ఇచ్చింది మన రిపాజిటరీ నేమ్. ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్ మన రిపాజిటరీ మనకి ఎక్కడ క్లోన్ అయింది, మన లోకల్ కి క్లోన్ చేసాం. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైతే వచ్చినాయి ఫైల్స్ డాట్ గిట్ ఇగ్నోర్ లైసెన్స్ రీడ్మీ డాట్ ఎండినే కదా, మన సేమ్ అక్కడ మన గిట్ హబ్ లో ఏవైతే చూసామో అవే కదా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఫైల్ సిస్టమ్కి వెళ్ళండి. మన ఫైల్ సిస్టమ్కి వెళ్ళేసి మన ఫైల్ ఎక్స్ప్లోర్ ఎక్కడికైతే వచ్చామో అక్కడికి వచ్చేసి ఎంఎల్ ఫ్లో ఏడబ్ల్యూఎస్కి వచ్చేసి ఇక్కడ ఎంఎల్ ఫ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది కదా. ఏడకి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా చూడండి, మనకి డాట్ గిట్ వచ్చేసింది కదా, డాట్ గిట్ ఇవన్నీ కాపీ చేసుకోండి. ఇవన్నీ కంట్రోల్ సి కొట్టేసి మన ఫైల్లోకి వచ్చేసి మన ఫోల్డర్లో
మన ప్రాజెక్ట్ ఫోల్డర్ కాపీ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మీరేం చేస్తారంటే డిలీట్ చేసేసేయండి. ఇక్కడ డిలీట్ చేస్తే కాదు, ఇక్కడ డిలీట్ అవ్వదు, ఇక్కడ డిలీట్ అవ్వదు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి, లేకపోతే ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ ఉంది కదా, డిలీట్ అని కొట్టేసేయండి. ఇఫ్ యూ వాంట్ డిలీట్, ఎస్, ఓకే, మూవ్ టు రీసైకిల్ బిన్. అంటే ఇక్కడ ఓపెన్ కావద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని ఏం చేసాం, మన ఫైల్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది కనుక అది డిలీట్ కావదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని డిలీటింగ్ మూవీ ఎంఎల్ ఫ్లూ ఏడబ్ల్యూఎస్ అని వస్తుంది కదా, అది చూద్దాం. ఇక్కడ ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నేను సేమ్ మళ్ళీ ఏం చేస్తానంటే దీన్ని క్లియర్ చేసేస్తా. క్లియర్ చేసే లేకపోతే టెర్మినేట్ చేసేద్దాం. టెర్మినేట్ చేయాలంటే మీరు జస్ట్ ఏది కావాలంటే అలాగా, మీకు ఇలాగ ఉంది కదా, ఈ ఫైల్స్ ని ఫస్ట్ ఇలా వచ్చినాయి కదా, ఇలా ఇలా ఎన్ని ఏమున్నాయి, ఆర్గ్యూ ఎక్స్పెరిమెంట్ డాట్ పీవై, రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్, శాంపిల్ డాట్ పీవై అనేది ఎలా ఉన్నాయి, గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ లో కాస్త మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాయలేదు మనం, కంట్రోల్ ఏదైనా రాసేసి కంట్రోల్ ఎస్ అని కొడితే అది ఎల్లో కలర్ లోకి మారిపోయింది అనమాట. ఇక్కడ ఇట ఎల్లో కలర్ అంటే మనం కోడ్ రాసి సేవ్ చేసుకున్నాం, కోడ్ సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా సేమ్ ఇక్కడ ఏం చేస్తారు, ఎంఎల్ ఫ్లో మన రిక్వైర్మెంట్స్ లో ఎంఎల్ ఫ్లో తర్వాత బోటో 3 అని కొట్టేసి ఇప్పుడు కంట్రోల్ ఎస్ అని కొడితే మనకు ఆటోమేటిక్గా అది కూడా ఇప్పుడు ఇలా ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇది విఎస్ కోడ్కి వచ్చేసి ఇక్కడ విఎస్ కోడ్కి వచ్చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకి ఆల్రెడీ డిలీట్ పర్మనెంట్లీ అయిపోయింది, అది డిలీట్ అయిపోయింది. ఎంఎల్ ఫ్లో వచ్చింది, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి దీన్ని ఏం చేద్దామంటే కంట్రోల్ ఎస్ అని కొడదాము. కంట్రోల్ ఎస్ అని కొడితే అలా వచ్చేసింది. ఇప్పుడు శాంపుల్ డాట్ పీవైలో కూడా మనం మనం ఏ తర్వాత కూడా రాసుకోవచ్చు, ఎస్ఎస్ అని కొట్టేసి కంట్రోల్ ఎస్ అని కొట్టండి. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. లేకపోతే ఎంఎల్ ఫ్లో తీసేద్దాం, రావట్లేదు అనేది. బోటో 3 అంటే ఎంఎల్ ఆప్స్ కోసం, అంటే ఏడబ్ల్యూఎస్ కోసం. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇలా ఉంది. దీని ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ గా మన ఇది మొత్తాన్ని చూడండి, అక్కడ చేసిన మొత్తం మనకి ఇలా వచ్చేసింది అనమాట. గిట్ ఇగ్నోర్, ఎక్స్పెరిమెంట్స్, యాగ్ ఎక్స్పెరిమెంట్, లైసెన్స్, రీడ్మీ, ఇవన్నీ మనకు వచ్చినాయి కదా. వీటిని మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ మనకి ఎక్కడికి ఎక్కి చేస్తున్నాం, మనకి ఎక్కడ చేస్తున్నాం, గిట్ హబ్ లో చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే చూడండి, ఇప్పుడు గిట్ ఏడిడి హైఫన్ ఏం కొట్టాలి, డాట్ కొట్టాలి. డాట్ కొట్టి ఎంటర్ చేయండి, మనకి అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, గిట్ కమిట్, తర్వాత ఏం చేయాలి, హైఫన్ ఎం ఇవ్వాలి. ఎం అంటే మెసేజ్ రాయాలి. మెసేజ్ రాసిన తర్వాత డబల్ కోట్స్ లో మీకు ఏది కావాలంటే అది, ఇనిషియల్ కమిట్ కావాలంటే ఇనిషియల్ కమిట్, ఏదైనా యాడ్ చేసి అంటే యాడ్ చేసి ఉన్నట్టుగా రాసుకోవచ్చు అనమాట. అక్కడ మీ డబుల్ కోట్స్ ఏం రాస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అక్కడ అదే మన కోడ్ ట్రాకింగ్ అంటాం. ఇక్కడ మనం ఇది ఇనిషియల్ కమిట్ కాబట్టి ఫస్ట్ కమిట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం కోడ్ ని ఏదైనా సరే మనకి ఏది వచ్చినా రాని, ఏ చేంజెస్ చేసినా కానీ ఏం చేంజెస్ చేసినా కానీ తర్వాత చేంజ్ చేయాలనుకోండి, గిట్ యాడ్ కొట్టాలి. యాడ్ కొడితే యాడ్ అయిపోద్ది. తర్వాత కమిట్ చేయాలి, కమిట్ ని అక్కడ పుష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ మెసేజ్ చేస్తే అక్కడ ఏ మెసేజ్ రాస్తే అక్కడ ఆ మెసేజ్ వచ్చింది అనమాట. చూపిస్తాను ఇక్కడ. కోడ్ చేంజెస్ అని రాద్దాం. సపోజ్ కోడ్ చేంజెస్ అని రాద్దాం. కోడ్ చేంజ్ అని రాద్దాం. ఇక్కడ రాసి చూపిద్దాం అది వస్తుందా రాదని. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఇది అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం పుష్ చేయాలి. ఒకేసారి మొత్తాన్ని పుష్ చేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఫైల్స్ మొత్తాన్ని ఒకేసారి పుష్ చేయాలంటే కోడ్, సారీ, గిట్ పుష్, ఏదైనా గిట్ పుష్ ఎక్కడికి, ఆరిజిన్ లోకి. ఏ ఆరిజిన్, ఆరిజిన్కి ఏముంది, మెయిన్ లో ఉంది. ఆరిజిన్ మెయిన్ అని కొట్టాలి. ఏంది, గిట్ పుష్ పుష్ చేస్తున్నాం అంటే ఇక్కడ పుష్ కమాండ్. ఇక్కడ
పంపించడానికి పుష్ అంటాం. పుల్ రిక్వెస్ట్ వేరే అనమాట. అది మీకు చెప్తా. పుల్ రిక్వెస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ, ఎక్కడైనా డెవాప్స్ లో కానీ ఎక్కడైనా మనం వాడేది అంటే పుల్ రిక్వెస్ట్ అని వాడుతుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టర్మ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి పుష్ మెయిన్. ఇక్కడ ఎక్కడ ఏంటిది మనకు మెయిన్ అనే ఫోల్డర్ లో కదా మనకు ఉంది, అక్కడ గిట్ హబ్ లో అక్కడికి పుష్ చేస్తాం అన్నమాట కోడ్ ని. ఇప్పుడు జస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు మొత్తం ఏమైపోయింది, మనకి మొత్తం వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్ళిపోయిందా లేదనేది మనం మన గిట్ హబ్కి వచ్చేసి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ గా మన గిట్ హబ్ పేజ్ ని రీఫ్రెష్ చేద్దాం. చూడండి అన్ని మనకి ఇక్కడ వచ్చేసినాయి కదా. మనకు అన్ని ఫైల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ కోడ్ చేంజ్ అని వచ్చింది. ఏం కోడ్ చేంజ్ చేసాము, అక్కడ ఏం రాసామంటే అక్కడ ఎక్కడికి వస్తుంది అనమాట. ఇదే ట్రాకింగ్ అంటే. ట్రాకింగ్ అంటే ఏం లేదు, కోడ్ ట్రాకింగ్ చేయటం కానీ లేకపోతే ఏం చేయాలన్నా కానీ మనం ఎలా రాసింది. ఇక్కడ గిట్ హబ్ అనేది ఇంపార్టెంట్ అనేది అనమాట. మనం ఏం చేంజెస్ చేసినా కానీ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఏంటి మనం ఇక్కడ ఈ ఫైల్లో కోడ్ చేంజ్ చేసాం, లేకపోతే ఏ లైన్ లో కోడ్ చేంజ్ చేసామని కూడా రాయొచ్చు అనమాట. ఇనిషియల్ గా మనం ఇనిషియల్ కమిట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, కోడ్ చేంజ్ చేసాము. ఏ లైన్ లో కోడ్ చేంజ్ చేసాము, ఏం కోడ్ చేంజ్ చేసాము అనేది కూడా అక్కడ రాస్తే ఇక్కడికి వచ్చింది అనమాట. అక్కడే మనకి చేయకపోయినా కానీ మనకి ఈజీగా అర్థమైంది. ఈ పైథాన్ ఫైల్లో ఏ లైన్ లో కోడ్ చేంజ్ చేశారు అనేది ఇక్కడ రాస్తాం అన్నమాట. అక్కడ రాస్తే మనకి ఈజీగా అర్థమైపోయింది. ఇది వే. ఇక్కడ మనకి రీడ్మీ ఫైల్ ఉంది కదా. ఈ రీడ్మీ ఫైల్లో మీకు ఏది కావాలంటే అది ఇక్కడ దీన్ని ఇలా క్లిక్ చేసి మనకు కావాల్సిన డేటాను మొత్తం రాసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు రైట్ రీడ్మీ ఫైల్. ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడ్మీ ఫైల్. ఇప్పుడు ఏంటంటే ఇలాగా దిస్ ఈజ్ వన్ వే టు కమిట్ కోడ్. విఎస్ కోడ్ కానీ లేకపోతే మన ఏ టెర్మినల్ వాడితే ఆ టెర్మినల్ అక్కడి నుంచి ఇక్కడ కమిట్ చేసుకోవడానికి గిట్ హబ్ కి ఇది అనమాట వే ఆఫ్. ఇంకొక విధంగా కమిట్ చేయొచ్చు. ఎలా కమిట్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ చూడండి యాడ్ ఫైల్ ఉంది. ఇక్కడ యాడ్ ఫైల్ ఉంది కదా. ఇక్కడ యాడ్ ఫైల్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ కానీ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫైల్స్ కానీ అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ కు రండి. ఇక్కడ అప్లోడ్స్ ఫైల్స్ కి వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ ఫైల్ ఉంది, ఎక్కడ ఫైల్ ఉంది ఇక్కడ మన లోకల్లో ఎక్కడ ఉంది ఈ ఫోల్డర్ ఇక్కడ పంపించుకోవడానికి. మన లోకల్ ఏ ఫోల్డర్ లో ఉంది ఫైల్స్ ఆడికి వెళ్ళేసి దాన్ని చెక్ చేసుకుని అలా క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాము, సపోజ్ ఇది ఉంది అనుకుందాం. ఇది ఉంది కదా. దీన్ని ఓపెన్ చేస్తాం, అది వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడికి ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి కమిట్ చేంజెస్. కమిట్ చేంజెస్ అని కొట్టంగానే ఆటోమేటిక్ ఇది వెళ్ళి కమిట్ అయిపోయి మన అక్కడ ఉండేది అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ కమిట్ చేయటం అన్నమాట. ఇది ఇలా చేయడాన్ని ఏమంటారు, అప్లోడ్ అంటాం. మనం కోడ్ కమిట్ చేయడం కాదు అప్లోడ్ చేయడం అంటారు. ఇలా చేస్తే దాన్ని ఏమంటే అప్లోడ్ చేయడం అనేది అనమాట. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ అది మీనింగ్. ఇట్లాగా మనం అప్లోడ్ చేసుకోవడం అనమాట, మన కోడ్ని కమిట్ చేసుకోవటం. ఇది ఈ రోజు సెషన్. ఇంకా టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి స్కిప్ చేయొద్దు. మీకు మొత్తం ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, ఏడబ్ల్యూఎస్, జనరేటివ్ ఏ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, చాట్ జీపీటీ, మిస్టర్ 7బి, శాప్, ఆరికల్ ఫ్యూజన్ అంటే ఏంటి, తర్వాత మనకి టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంది, మీ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంది, శాప్ అంటే ఏంది, ఈఆర్పి ఏంటి, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ఎలా చేస్తాం, అనా అంటే ఏంటి, మనకి అన్ని మీకు తెలుగులోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది టైం వేస్ట్ అవ్వకుండా, అవుతుందని అనుకోకుండా వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు ఎండ్ అయ్యేద్దరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేనేం చెప్పానంటే ఎంఎల్ ఫ్లోకి ఎంఎల్ ఫ్లో అనే దాన్ని మనకి ఏడబ్ల్యూఎస్ ఎలా సెటప్ చేస్తాం అనేది నెక్స్ట్ సెషన్ లో చేస్తాను. మీకు కావాలి అనుకుంటే ఎంఎల్ ఫ్లోని ఏడబ్ల్యూఎస్ సెటప్ కానీ, అజూర్ సెటప్ కానీ, జీసీపీ సెటప్ కానీ ఎలా చేస్తాం అనేది తెలుసుకోవాలనుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కావాలనుకుంటే తర్వాత నెక్స్ట్ సెషన్ కూడా సెకండ్ పార్ట్ క్రియేట్ చేస్తాను. ఎంఎల్ ఫ్లోకి ఏడబ్ల్యూఎస్ సెటప్ చేయాలనేది. డాగ్ సబ్ సెటప్ చేశాను కదా నిన్న. డాగ్ సబ్ సెకండ్ పార్ట్ చేస్తాను రేపు. ఇదనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే వీడియోస్ వస్తున్నారో చూసిన వ్యక్తులు లైక్ చేయకుండా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎంతో కష్టపడి చేస్తున్నాను మీకోసం. ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. అది తెలుగులో. మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా, మీ ఫ్రెండ్స్ లోనో ఇంక మీకు కావాల్సిన వారు ఎవరికైనా ఉంటే, నేర్చుకోవాలని ఉంటే వాళ్ళకి పంపించండి. వాళ్ళకి పంపిస్తే వాళ్ళైనా మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే నో లైక్, డిస్లైక్ అయినా చేయండి. షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడాలి. ఎంతో కష్టంతో చేస్తున్నాను వీడియోస్. మీ సపోర్ట్ నాకు ఓన్లీ జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మస్నం. బాయ్ బాయ్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.